నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు డాక్టర్ సి జనార్దన్ రెడ్డి మరియు డాక్టర్ రోహిణమ్మ దాతృత్వంతో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం నిర్వహించడమైంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సంఘ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పేట వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద ఏర్పాటు చేసిన డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకాన్ని లబ్ధిదారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరటం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమానికి ప్రాణం పోసిన సంఘ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి సి జనార్దన్ రెడ్డి మరియు డాక్టర్ రోహిణమ్మ గార్లకు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండల శాఖ నుంచి వచ్చిన లబ్ధిదారులందరికీ కూడా నెలవారీకి సరిపడా ఫల సరుకులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె సనత్ కుమార్ రెడ్డి, బ్రజేంద్ర రెడ్డి, రాఘవరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, హరినాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం రాజు పోషకులు, సంఘ ఉపాధ్యక్షులు. సంఘం బాగుండాలంటే సేవ అనేది మన బ్లడ్లోనే ఉంది. ఎంతోమందికి కేవలం రెడ్డి సంఘం ఒకటే కాకుండా ఎన్నో సేవా సంస్థలకి, అదేవిధంగా వాళ్ళు భగవంతుడికి మనం సాటి మనుషులకి సేవ చేయడమే, సేవ చేస్తే భగవంతుడు మనకు కూడా మంచి జరుగుతుంది అనేటటువంటి అనేవాళ్ళలో మొట్టమొదటి వ్యక్తులు గూడూరు డివిజన్లోనే మన జిల్లాలోనే దాతృత్వానికి పేరుగాంచినటువంటి డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబం పెద్ద ఆయన పేరు మీద సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొట్టమొదటి సేవా కార్యక్రమం. మనలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు అంటే ఫస్ట్ వెంటనే చేద్దామని చెప్పినటువంటి 3 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి మొట్టమొదటి సేవా కార్యక్రమం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా. ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, మనం బాగుండాలా, సమాజం బాగుండాలా, అందరూ బాగుండాలి, అందరూ ఉండాలని కోరుకునేటటువంటి మంచి వ్యక్తులు. అదేవిధంగా సంఘం గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ మంచిగా ఎదగాలంటే సార్ ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, ఈ కార్యక్రమంతో అభిప్రాయండి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించి దానికి కూడా మనం కార్యక్రమాన్ని ప్లాన్ చేయమన్నారు. ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చాలామంది రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి వీళ్ళు తొందరలోనే వాళ్ళు కూడా గుర్తించి మంచి కార్యక్రమాన్ని సంఘ సభ్యులందరూ కూడా కలిసి నిర్ణయిస్తారు. ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా అంటే ప్రభుత్వం ఎన్నో చేస్తూ ఉంది, కానీ ఒక చేయూత ఆసరా మనకు కూడా ఏంటంటే ముఖ్యంగా వృద్ధాప్యంలో చాలామందికి ఆసరా అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ పరిసరాలను ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేస్తున్నటువంటి వాళ్ళకి భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఈ సేవా కార్యక్రమాన్ని ఇదే విధంగా సంఘం కొనసాగిస్తున్నట్టు చూసుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ప్రతి నెల సిఆర్ రెడ్డి ఆసరా అనే కార్యక్రమాన్ని, వలసల కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ ఆదివారం రెగ్యులర్గా జరుపుకుంటున్నాము. దీనికి మన మేడం గారు మరియు సార్ జనార్దన్ రెడ్డి సార్ అయితేనే, మేడం గారు అయితే ప్రతి నెల మేమున్నాం ఈ కార్యక్రమానికి ముందునే నడిపిస్తామన్న ఉద్దేశంతో మేడం గారు చెప్పడం, ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం అన్నటువంటి ఈ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి మన రెడ్డి సోదరులు మరియు మిత్రులు, బంధువులు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దీన్ని సహాయ సహకారాలు అందిస్తూ అందరూ ముందు నడుపుతూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉండడానికి కన్నా కూడా ముఖ్యంగా ఎక్కడో లేరు, మానవ సేవే మాధవ సేవ అన్న నినాదంతో మేడం గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఎందరో దాతలు ఉంటారు, కానీ ఈ యొక్క దాతలని సౌహృదంతో ముందుకు వచ్చి అటువంటి కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇటువంటి కార్యక్రమం నెలలో ప్రతి 3 ఆదివారాలు జరుపుకుండడం చాలా సంతోషంగా ఉంది. మన వాళ్ళని గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించాలన్న దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన రెడ్డి సోదరులు మరియు మిత్రులు, బంధువులు మరియు స్నేహితులు అందరికీ నా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. తరపున 3వ ఆదివారం మన రెడ్డి సోదరులకు సిఆర్ రెడ్డి ఆసరా కింద గోవింద గారు, జనార్దన్ రెడ్డి గారు దాతృత్వంతో కార్యక్రమం చేస్తున్నారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసి మన రెడ్డి సోదరులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.
ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన సామూహిక ఉచిత కథన కార్యక్రమం గూడూరు పట్టణంలోని షాదీ మందిర్లో నిర్వహిస్తున్నట్లు ఇన్సాఫ్ కమిటీ సభ్యుడు కాళేశ తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని షాదీ మందిర్లో ఇన్సాఫ్ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని షాదీ మందిర్లో నిర్వహించిన మీడియా సమావేశ ఇన్సాఫ్ కమిటీ సభ్యులు కాళేశ మాట్లాడుతూ ముస్లింలకు కథన కార్యక్రమం చాలా ముఖ్యమైనదని, అయితే ముస్లింలలో పేదవారు ఈ కార్యక్రమం చేసుకునేందుకు పలు ఇబ్బందులు పడుతున్నట్లు మా దృష్టికి రావడంతో గత కొద్ది సంవత్సరాలుగా ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత రత్న కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీన వైద్యుల పర్యవేక్షణలో పట్టణంలోని షాదీ మందిర్లో ఉచిత కథన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అనూర్ బాషా, జమానుల్లా, సంషాదున్, ఇబ్రహీం, నయూం, అల్తాఫ్ రవి, మహూబలీ నవాజ్ తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, ఇటీవల కాలంలో మనం చూసినప్పుడు ముస్లిమ్స్ మైనారిటీలు ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు. దాంట్లో భాగంగానే ఒడుగుల కార్యక్రమం కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉండరు. చేసుకోలేకుండా ఏం కాదు, కానీ చేసుకోలేని ఏంటంటే కారణం, ఒక పిల్లోడికి ఒడుగులు చేయాలంటే ఇంట్లో 10 నుంచి 20 ఏళ్ళు దాకా ఖర్చు అవుతుంది. కారణాలు ఏంటంటే కుటుంబాన్ని పిలిపించుకొని, బంధువుల్ని పిలిపించుకొని, ఎవరినైనా పిలిపించుకొని ఆ కార్యం అంతా చేయాలంటే ఒక గుర్రం కానీ పూలమాలు కానీ ఎన్ని గడలు చూసినప్పుడు ఇంట్లో వండుకోవడం కానీ తినడం కానీ ఎన్ని మందులు డాక్టర్కి ఎన్నిటి కలిపితే 20 ఏళ్ళు దాకా. ఈ 20 ఏళ్ళు పెట్టుకోలేని పరిస్థితుల్లో నుంచి అటా కాలయాపన చేస్తూ ఆయనకి 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా గడిచిపోయే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మైనారిటీ సోదరులందరూ, అట్నే ఇన్సాఫ్ కమిటీ, అట్నే మహమ్మదియా హెల్త్ నెట్వర్క్, ఇలాంటి ఎన్ని సంస్థలన్నీ స్వచ్ఛంద సంస్థలన్నీ గమనించి ఆలోచించి వీటిని ఏంటంటే ఖచ్చితంగా సామూహిక ఒడుగులు చేద్దామనే ఒక కార్యక్రమం తీసుకున్నారు. అది ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ఎవరో ఒక కార్యక్రమం అది జరుపుతూ ఉండరు. సుమారు పాటు మన గూడూరు ప్రాంతంలో సుమారు 150-200 మంది దాకా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇటీవల కాలంలో కొంత అభివృద్ధి చెంది ఇంకా ముందుకు వచ్చి స్వచ్ఛంద సంస్థలన్నీ ముస్లిం సోదరులు అందరూ కూడా పెద్ద మనసుతో దాన్ని ఆలోచించి ఇటీవల కూడా అక్సా మసీదులో కూడా రైడౌట్ సపోర్ట్ సెంటర్లో కూడా ఇంచుమించు 100 మంది దాకా ఉచిత కార్యక్రమం, భోజనాలు అలాంటివి కూడా పెట్టడం, మందులు ఇవ్వడం ఇలాంటివి కూడా చేశారు. ఇలాంటి ఇదే కాకుండా చింతవరంలో చేశారు, కోటలో చేశారు, వాకాడులో చేశారు. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో కూడా మన చిరపూర్ మండలం కానీ గూడూరు మండలం కానీ చాలా దగ్గర చేశారు. ఇప్పుడు కూడా షాదీ మందిర్లో ప్రతి సంవత్సరం జరిపేది కొంత ఆర్థిక పరిస్థితులు కొన్ని ఇబ్బందుల వల్ల పోస్ట్ పోన్ చేశారు. అయినప్పటికీ కూడా ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈరోజు ఇన్సాఫ్ కమిటీ అదే మైనారిటీ సోదరులు అందరూ కలిసి రేపు 27వ తారీఖు సోమవారం ఉదయం 7 గంటలకల్లా ఖచ్చితంగా డాక్టర్లు వస్తారు. వాళ్ళు తెలిసిన తర్వాత వాళ్ళ ద్వారా ఆపరేషన్ చేసుకునేది ఒడుగు కార్యక్రమం చేసుకొని మందులు కానీ అదేవిధంగా వాళ్ళకి ఏంటంటే మందులు కానీ బ్రెడ్ కానీ పాలు అలాంటివి కూడా కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. గూడూరు షాదీ మందిర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని బాధ్యతగా అందరు కూడా ఏంటంటే ముస్లిం సోదరులు అందరు కూడా పెద్దలు వచ్చున్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా వీళ్ళ సహకారంతో వీళ్ళ సహాయంతో ఆ కార్యక్రమం ముందుకు పోతుంది. కాబట్టి మీరు కూడా దాన్ని మీడియా విలేకరులు కానీ వీళ్ళు కూడా దాన్ని గమనించి ఆలోచించి ప్రచారం ఎక్కువగా చేసి ఎక్కువ పిల్లకాయలు వచ్చేటట్టుగా చూసుకొని ఆ కార్యక్రమం జయప్రదం అయ్యేటట్టుగా చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మూఢనమ్మకాలను నమ్మవద్దని ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్న జన విజ్ఞాన వేదిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుందని గూడూరు జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు వేకూరు రాజేందర్ ప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సివిసి మున్సిపల్ పార్కులో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. జేవీవీ అధ్యక్షులు వేకూరు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తుందని తెలిపారు. సేవా కార్యక్రమాల్లో కూడా ప్రారంభించి ప్రతి నెల ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణీలకు పౌష్టికాహారం, దివ్యాంగులకు సరుకులు అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావు, చెంచు నారాయణ, గోపి, జగదీష్, విజయబాబు, సుధీర్, పవన్, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. మా సోదరులైనటువంటి దివ్యాంగులకు అందరికీ కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని మేమంతా అనుకున్నప్పుడు సుధీర్తో మాట్లాడటం, అన్న వారందరికీ కూరగాయలు ఇవ్వండి అన్న, గుడ్లు ఇవ్వండి బాగుంటుందని వారి సలహా మేరకు సోదరులకు అందరికీ కూడా ప్రతి నెల 3వ ఆదివారం పోయిన సంవత్సరం నుంచి ఇస్తూ ఉన్నాం.
ఈ కార్యక్రమం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు సజెస్ట్ చేసినటువంటి తమ్ముడు సుధీర్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జేవీవి ఆధ్వర్యంలో ప్రతి నెల హాస్పిటల్లో కార్యక్రమం ఎంతైతే మాకు మంచి పేరు తీసుకొచ్చిందో, ఈ దివ్యాంగులకు కూడా ఈ కూరగాయలు గుడ్లు ఇవ్వటం కూడా మాకంత సంతోషంగా ఉంది. మా శక్తి మేరకు ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తాం. జన విజ్ఞాన వేదిక గత 32 సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు పాల్గొడుతూ మంచి సమాజం కోసం పాటుపడుతున్నటువంటి సంస్థ. అటువంటి సంస్థలో మేమంతా పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మంచి సభ్యులంతా ఈ జేవీలో చేరి ఈ మంచి సమాజం కోసం వారి వంతు ప్రయత్నం చేయటం, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటం కూడా మాకు ఎంతో చాలా సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ నెలలో దాతగా వ్యవహరించినటువంటి మా జేవీవి ఉపాధ్యక్షులు రామ్మోహన్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. వారు చేతులు అందిస్తూ ఉంటారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా వారి ద్వారా అనేక కార్యక్రమాలు మేము చేసాం. మాకే కాకుండా వారు వివిధ సంస్థలకు కూడా వారి చేతనైనంత వరకు వారికి ఆర్థికంగా సహకరిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. అటువంటి రామ్మోహన్ గారు వారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటూ వారి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళు ఎప్పుడు కూడా మంచిగా నడిపించాలని కోరుకుంటూ రామ్మోహన్ సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. జనజ్ఞాన వేదిక గత 35-40 సంవత్సరాల ముందు నుంచి గూడూరులో మన పల్లెటూరులో కానీ ఎక్కడైనా సరే దెయ్యాలు భూతాలు ఉన్నాయని, లేదంటే ఏదన్నా మూఢనమ్మకాలు సన్యాసులు కానీ ఏమన్నా ఉన్నా వాటి మీద పాల్గొనడానికి ఎంతో కృషి చేస్తూ ఒక మంచి సైన్స్ ప్రచార సంస్థగా ఎంతో అభివృద్ధి చెందింది. తర్వాత మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ చెక్కుముక్కి టాలెంట్ టెస్టులు పెడుతూ పిల్లలలో విజ్ఞానాన్ని కూడా పెంపొందిస్తున్నారు. అదేవిధంగా వారు ఈ మూఢనమ్మక పాల్గొనే కార్యక్రమంలో భాగంగా చేస్తూ ప్రజలకి సేవా కార్యక్రమాలు చేస్తే కూడా బాగుంటుందని తెలిసి గత 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి నెల 9వ తేదీ గర్భవతులు స్కానింగ్కి వస్తారు. వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా గత సంవత్సరం నుంచి వికలాంగులు ఇబ్బంది పడుతున్నారని చెప్పని వారికి ప్రతి నెల 20 మందికి పౌష్టికాహారం సంబంధించినటువంటి కూరగాయలు, గుడ్లు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అనేక దాతలు వాళ్ళ సహాయ సహకృతి మాకు సహకారాలు అందిస్తున్నారు. దాతలందరికీ అభినందనాలు. ఈ కార్యక్రమాలన్నీ జయప్రదంగా చేసినటువంటి మా సభ్యులకి, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత కీర్తిశేషులు కామ్రేడ్ పొచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా ఆదివారం మనుబోలులో సిఐటియు నాయకులు ఆలూరు రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మనుబోలు గ్రామంలోని బైపాస్ రోడ్డు కూడలి వద్ద గల ఆటో స్టాండ్ నందు కామ్రేడ్ పొచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు తెచ్చుకున్నారు. అనంతరం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకురాలు రమణమ్మ, ఆటో కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. కామ్రేడ్ పొచ్చలపల్లి సుందరయ్య గారు చిన్న వయసులోనే అభ్యుదయ భావాలకి ఆకర్షితుడై ఆయన చదువుకునే రోజుల్లోనే ఊళ్ళోకి వచ్చి అక్కడ కులాలకు వ్యతిరేకంగా పోరాడేటువంటి నాయకుడు. ఆయన ఎన్నో పోరాటాలు, ఆటుపోట్లు తట్టుకొని ఆయన పోరాడినటువంటి నాయకుడు. ఆయన ఎంతోమంది నాయకుల్ని తయారు చేసి ఈ దేశానికి కమ్యూనిస్టులుగా ఆదర్శంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు ఆయన లేని లోటు ఇవాళ మనకు చాలా పట్టొచ్చినట్టుంది. అయితే ఇవాళ ఆయన 39వ వర్ధంతి మనం జరుపుకుంటున్నాం. అట్నే ఆయన ఎంతో భూస్వామి బిడ్డ అయినా ఆయన ఆస్తులు ఏమి ఉండించుకోకుండా పేద ప్రజలకి దానం చేసి బిడ్డలు కూడా లేకుండా బిడ్డలు పుట్టే మా ఉద్యమానికి ఇబ్బంది వస్తుందని చెప్పి ఆపరేషన్ చేసుకొని ఆయన పెళ్లి చేసుకున్నటువంటి మహనీయుడు. అదే కాకుండా ఆయన తమ్ముడు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారు ఆయన ఆశతో నెల్లూరులో హాస్పిటల్ కట్టి ఎంతోమంది పేద ప్రజలకు సేవ చేసినటువంటి కుటుంబం ఈ జిల్లాలోనే పెద్ద భూస్వామి కుటుంబం. ఆయన వర్ధంతిని ఇవాళ మేము జరుపుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది కామ్రేడ్స్.
ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మనుబోలు లైబ్రేరియన్ అరుణ్ కుమార్ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాల్లో పుస్తక పఠనం, చిత్రలేఖనం, హస్తకళలతో పాటు యోగా లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామంలోని పిల్లలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు మారంరెడ్డి కోటేశ్వర రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన మనుబోలు కేంద్రమైనటువంటి మనుబోలు శాఖ గ్రంథాలయం వేసవి శిక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది. గత సంవత్సరం కూడా ఇలాగే వేసవి శిక్షణ కార్యక్రమం ఆనందంగా జరిగింది. అయితే ఇప్పుడు గత సంవత్సరం నుండి వచ్చిన పిల్లలు కూడా మళ్ళీ ఈ సంవత్సరం రావడం జరిగింది. వీళ్ళ ద్వారా మరియు ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా, ఈ యొక్క వీడియో ద్వారా మిమ్మల్ని అందరికీ కూడా తెలియపరుస్తున్నాము. దయచేసి అందరూ ఈ యొక్క వేసవి శిక్షణ కార్యక్రమ సేవల్ని వినియోగించుకుంటారని, కొత్త వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈ యొక్క పుస్తక పఠనం, విజ్ఞానాన్ని పెంచుకునే విధంగా అందరూ ఈ యొక్క గ్రంథాలయాన్ని వినియోగించుకుంటారని, అలాగే గ్రంథాలయం పునర్నిర్మాణం కోసం కూడా కొందరు ఆల్రెడీ ఈ యొక్క ఏమంటారు దాన్ని గ్రంథాలయ పునర్నిర్మాణం కోసం కూడా పెద్దలకు విన్నవించి ఉన్నారు. కనుక ఈ గ్రంథాలయాన్ని మనం వినియోగించుకుని జ్ఞానాన్ని సంపాదించుకుంటారని మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క వేసవి శిక్షణ కార్యక్రమంలో యోగా మరియు ఆటలు, డ్రాయింగ్ శిక్షణ, అలాగే క్రాఫ్ట్ కూడా నేర్పిస్తారు. మనకు గ్రంథాలయ హెడ్ ఇక్కడ ప్రస్తుతానికి అరుణ్ కుమార్ గారు ఉన్నారు. వాళ్ళు గత సంవత్సరం కూడా నేను చూశాను, మంచి నైపుణ్యం కలిగినటువంటి శిక్షణ ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా ఈ శిక్షణ వేసవి శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలండి. జై హింద్, జై భారత్. 15/5/2024 నుంచి వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభించారు. ఈ శిబిరంలో విద్యార్థులు పాల్గొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తల్లిదండ్రులు కూడా సహాయ సహకారాలు అందించి పిల్లల్ని బయట తిరగకుండా గ్రంథాలయానికి పంపించి వాళ్ళ విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా బుక్ రీడింగు ఇలాగా బుక్స్లో ఉండే విజ్ఞానాన్ని తెలుసుకునే విధంగా పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం 7/6/2024 వరకు జరుగుతుంది. లక్షలాది మందికి విజ్ఞానాన్ని అందించిన నాకు తలదాచుకునేందుకు ఏర్పాటు చేసిన గూడు నిర్మించి 40 ఏళ్లు దాటింది. గ్రంథాలయ వారోత్సవాల పేరుతో నానా హంగామా సృష్టించే అధికారులు గ్రంథాలయ భవనాన్ని మాత్రం పట్టించుకోరు. గ్రంథాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా గ్రామంలో వేల కుటుంబాల నుంచి పంచాయతీ వారు మాత్రం గ్రంథాలయ పన్ను వసూలు చేస్తున్నారు. కానీ గ్రంథాలయానికి నూతన భవనం నిర్మించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మనుబోలు గ్రామంలో అనేక ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించకుండానే తాళాలు వేసి నిరుపయోగంగా మారి ఉన్నాయి. కొత్త భవనం నిర్మించకపోయినా వేరే భవనంలోకైనా గ్రంథాలయాన్ని మారిస్తే అక్కడ ఉన్న లక్షలాది రూపాయల విజ్ఞాన సంపదను కాపాడుకోవచ్చు. ఇకనైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రంథాలయానికి నూతన భవనమా లేక వేరే భవనంలో ఏర్పాటు చేయాలా అని గ్రామస్తులు కోరుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతో మంది ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చినా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని గొప్పలు చెబుతున్నా అందరికీ విజ్ఞానాన్ని పంచే నా గూడు నిర్మించే విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారయ్యా అంటూ దారిని వచ్చిపోయే వారిని వేడుకునే ఆ విజ్ఞాన భాండాగార దీనగాథ ఒకసారి చూద్దామా? మనుబోలు గ్రామంలోని ఏసీ సుబ్బారెడ్డి పార్క్ ఆవరణలో గత 40 సంవత్సరాల క్రితం నిర్మించిన గ్రంథాలయ భవనం లక్షలాది మందికి విజ్ఞానాన్ని అందించి వానకు ఉరుస్తూ కూలేందుకు సిద్ధంగా ఉంది. భవనం గోడలపై మర్రి చెట్లు, ఊడలు దిగి భవనం లోపల వేర్లు కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితుల్లో పాఠకులు ఉన్నారు. లక్షలాది రూపాయలు విలువ చేసే పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. గూడూరు పట్టణంలోని బజారు వీధులు వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో వాసవి మాత జయంతి సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. బంగారు చీరలో అమ్మవారు దర్శనమిచ్చారు.
సర్వశక్తి నమః. ఓం మహా మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వార్లకు ఆదివారం ఉదయం సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ దండు చంద్రశేఖర్ రెడ్డి, రాజేశ్వరమ్మ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. सर्वज्ञानं संस्कृतप्रदायकं हानंदायनं परंतपायं सर्वमंत्रे गुरुपयं सर्वयंत्रविदायकं वित्तं शक्तिं जनाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी वर्तमानेन व्यवहारिकचन्द्रमानेन प्रभवादि संवत्सराणां मध्ये परोक्षनाम संवत्सरे उत्तरायणे राज्यमादत्यं युवराजासं राज्ये वसूल गोपादाभ्यां ततो धर्मान् धारय पदाचक्रमे गोपादाभ्यां ततो धर्मान् धारयन् विष्णुकर्माणि सलयितं कापि सर्वं शैलयितुं अनागं महिमानस्तसन्ते यत्र पूर्वे साज्याः सन्ति देव. ఓం నమో నారాయణాయ. మనుగోలు మండలం మనుగోలు గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ప్రతి మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి నాడు స్వామివారికి ఉదయాన్నే క్షీరాభిషేకం, తదుపరి మధ్యాహ్నం బృహత్తరమైనటువంటి కార్యక్రమం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక్కొక్కరుగా ఒక్కొక్క మాసం ఇస్తూ ఉంటారు ఈ కార్యక్రమానికి అంతా కూడా. ఇవాళ ఈరోజు మన మనుబోలు గ్రామవాసులైనటువంటి దండు చంద్రశేఖర్ రెడ్డి, వారి ధర్మపతి రాజేశ్వరమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు అంతా కలిసి ఉదయం నుంచి స్వామివారి సేవలో క్షీరాభిషేకం, తదుపరి ఇప్పుడు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అని కూడా వాళ్ళే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అనుగ్రహం వారికి పెంపొందాలని, వారు ఇంకా ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని, స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామస్తులందరూ కూడా, భక్తులందరూ కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఇంకా కోరుకుంటూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.